సిద్ధు వాళ్ళు లేచిపోయిన తర్వాత వాళ్ళని పట్టుకునే ప్రాసెస్ లో వాళ్ళ ఫ్రెండ్స్ ని వెతుకుతారు చూడు. అది హైలైట్ అసలు. అవును. ఆ సునీల్ని వాళ్ళని చాలా మందిని తీసుకొచ్చేసి ఒక రూమ్ లో పెట్టేస్తారు. అవునవును. వాళ్ళందరూ మమ్మల్ని చంపేస్తారేమో అని ఎందుకంటే అప్పటికే అసలు వాళ్ళకి కోటింగ్ అయిపోద్ది అసలు. అంటే కొట్టేస్తారు. అప్పటికి ఎక్కడుంది మా పిల్ల, ఎక్కడుంది ఎక్కడుంది అవును. అవన్నీ చూస్తుంటే సిద్ధు, ఉమ్. ఒకవేళ నా ఫ్రెండ్ ఎవరినైనా లవ్ చేస్తే నన్నేసేస్తారేమో అవును. అలానే ఉంటది. ఇంకా ఎవరు ఫీల్ అయినా ఆ సినిమా చూస్తున్నప్పుడు ఇంకా ఆ ట్రామాలోకి వెళ్ళిపోతాం. అవును. ఏం జరుగుతుంది అసలు, మాకు ఇలాగే అవుతుందా ఉమ్. అని. ఒక రియలిస్టిక్ మూవీ మాట అది. ఎటువంటి అవును. కల్పితాలు కనిపించే సోది ఉండదు. అవునవును. చాలా బాగుంటుంది అసలు. అంటే సినిమా మనకు చూస్తున్నంతసేపు కూడా ఎలా ఉంటుందంటే, సినిమాలా కాకుండా ఒక జరుగుతున్న విజువల్ని మనం క్యాప్చర్ చేసి చూస్తున్నామేమో అన్న టైప్లో ఎస్ అనిపిస్తుంటుంది ఎస్ అనమాట. ఎస్ అండ్ అఫ్కోర్స్ యాక్టర్స్ అందరూ కూడా అంత బాగా మించి యాక్ట్ చేశారు. మెయిన్గా చెప్పుకోవాలంటే ఈ సినిమాలో అల్లు అర్జున్, షీలా హీరోయిన్స్ అయితే సినిమాకి తెలియని హీరో. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే ప్రకాష్ రాజ్ అసలు